ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ. ఇగో ఈవేళ నూకాలమ్మ గుడికి వచ్చామండి. వంటలు చేసుకుంటున్నాము మేమందరము, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ. ఇగో మా చిన్న కోళ్ళు, మా బుజ్జి కోళ్ళు. హాయ్. ఇగో మా అక్క. హాయ్ చెప్పండి అక్క. హాయ్. ఇంకో అక్క. హాయ్. ఇంకో అక్క. వీళ్ళందరూ మనకి యూట్యూబ్. ఇప్పుడు చెప్పండి, హాయ్ చెప్పండి. మా వదిన గారు, ఎవరి గ్రీన్ వదిన గారు. హాయ్ వదిన గారు. ఇంకా మా ఏది పెద్ద కోళ్ళేది. ఓయ్ ఇటు చూడు, చూసారా ఎన్ని వంటలు చేస్తున్నామో. ఇది బిర్యానీ. అమ్మ చీకటిగా ఉందిరా, కనబడటం లేదేమి. ఏం కనబడలే, చీకటిగా ఉంది. ఇప్పుడు చెప్పు. హాయ్ అమ్మా. తినం పెద్ద కోళ్ళు అండి. నా యూట్యూబర్స్కి అందరికీ చెప్తున్నాను, పెద్ద కోళ్ళు చిన్న కోళ్ళు. నా కూతురు లేదు, అల్లుళ్ళు లేరు ఇంకా. ఇప్పుడు చెప్పండి. మా పెద్ద అబ్బాయి. హాయ్. హాయ్. ఇగో చికెన్ చేస్తున్నారు, చికెన్ వండుతున్నారు. అంటే చిన్న చిన్న చేతులు వేస్తున్నాం లేండి. అందరం చేతులు వేస్తే అయిపోద్ది తొందరగా. ఇగో రైస్ చేస్తుంది మా పెద్ద కోళ్ళు. ఈ బిర్యానీ వండుతున్నాము. ఫుడ్ కాదు, ఇది ఫుడ్ అనుకుంటాను. ఇప్పుడు చూసారా ఇవంతా. వీళ్ళందరూ ప్రతి సంవత్సరం నూకాలమ్మ అమ్మవారి జాతర అయినప్పుడు అందరూ వచ్చి వంటలు చేసుకొని తింటారండి. కొత్త అమావాస్య నుంచి స్టార్టింగ్, కొత్త అమావాస్య ఉగాది నుంచి స్టార్టింగ్, మళ్ళీ అమావాస్య దాకా ఇలాగే వంటలు వచ్చి వండుకుంటారు. ఇక చూసారు కదా, ఇలాగ తాటాకులతో ఉంటాయి అన్నీ. అది గుడి అండి. గుడి అక్కడ ఉంది, చూస్తున్నారా, వస్తున్నారు ఒక్కొక్కరు. అలా గుడి దర్శనం ఇంకా చేసుకోలేదు, చేద్దాము. రాట్లు ఉంటాయండి. రాట్లు ఉన్నప్పుడు రాట్లకి పూజలు చేసుకొని వంటలు స్టార్ట్ చేస్తారు. ఇది ఒక సందడిగా ఉంటుంది, చాలా బాగుంటుంది. చూసారా, ఇలాగా అమ్మవారిని నిలుపుకొని చక్కగా పూజలు స్టార్ట్ చేస్తారు అన్నమాట. తీస్తే చాలా పెద్ద వీడియో వస్తుందండి, కానీ చాలా తక్కువలో తీస్తుంది. అయిందా, స్టార్ట్ అయిందా? అక్క లాస్ట్ ఫైనల్ నేను కనబడాలనేసి కనబడ్డాను. ఇంకా మా అమ్మాయి అల్లుడు వచ్చాక కూడా తీస్తాము, ఇంకా భోజనాలు అన్నీ స్టార్ట్ అయ్యాక. ఓకే, థ్యాంక్ యూ. బాయ్.